మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరకపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు గ్రామ ప్రజలు. వర్షాకాలం మొదలై 2 నెలలు కావస్తున్నా గ్రామంలో శానిటేషన్ పనులు కొనసాగడం లేదని, వీధి దీపాల మరమ్మతు చేయడం లేదని, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మరియు మండల పంచాయతీ అధికారి గ్రామాన్ని పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ఇప్పటివరకు దోమల మందు స్ప్రే చేయలేదన్నారు. గ్రామంలో చెత్తను సేకరించే వాహనం రావడం లేదని, అధికారులకు తెలియపరుద్దామంటే అధికారులు ఎవరూ అందుబాటులో ఉండడం లేదన్నారు. ఫోన్ ద్వారా తెలియపరుద్దామంటే గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తక్షణమే గ్రామంలో శానిటేషన్ పనులు చేయించి వీధి దీపాల మరమ్మతు చేసి గ్రామ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరారు. వీధి దీపాలు వెంటనే వీధి దీపాలు వెంటనే వీధి దీపాలు వెంటనే వీధి దీపాలు గ్రామంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను గ్రామాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను ఒక ఫోటో మంచిది. తెనకపల్లి గ్రామ పంచాయతీ ముందు తెనకపల్లి గ్రామస్తులమంతా కలిసి గ్రామంలో 2 నెలల నుండి శానిటేషన్ పనులు కొనసాగడం లేదు. వీధి దీపాలు చెడిపోయినాయి. గ్రామంలో విష జ్వరాలు ప్రబలించినాయి. అధికారులు పట్టించుకోవడం లేదు. స్పెషల్ ఆఫీసరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. గ్రామాన్ని మండల పంచాయతీ అధికారి కూడా పర్యవేక్షణ లేదు. గ్రామంలో దోమల మందు స్ప్రే చేయడం లేదు. వర్షాల వల్ల విపరీతమైన జ్వరాలు, దోమలు బాగా తయారైనాయి. గ్రామాన్ని పట్టించుకోవాల్సిందిగా అధికారులకు తెలియజేసినా పట్టించుకోనందున ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని గ్రామస్తులమంతా ఈరోజు నిరసన తెలియజేయడం జరిగినది. తక్షణమే గ్రామంలో శానిటేషన్ పనులు కొనసాగిస్తూ వీధి దీపాలు ఏర్పాటు చేయవలసినదిగా కోరుతున్నాము. లేని ఎడల మళ్ళీ వచ్చే సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి కూడా మేమంతా గ్రామస్తులం సిద్ధమైనాము. తక్షణమే స్పందించి గౌరవ కలెక్టర్ గారు అధికారులపై చర్యలు తీసుకొని శానిటేషన్ పనులు మరియు వీధి దీపాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము. నేటి రోజున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.